Since అందరు కూడా లేరు కాబట్టి there are two items, table items, which are very, very important for corporators and your development of your division. అవి table items కింద పెడతాను. So let us go for lunch, come back, and then we will have our two table items ki అందరు కూడా ఉండాలి. If not, you will miss it. Because this is for your ward, your development. It is solely for the corporators. If you want to hear to the good news, you stay back. If you don't want to, if you still want to fight, if you still want to shout, you can just go. చాలా సంతోషం. ఇప్పుడు మేము చెప్పబోయేది కూడా అదే, దానికే సమయం అని చెప్తే మీరు ఆ సబ్జెక్ట్ని ఎక్కడో తీసుకుపోయి మేమేం తీసుకుపోలేదు, మీరే ఇలా అంటున్నారు, మీరే అంటుండ్రు, అన్ని అంటుండ్రు. సుధీర్ గారు, నేను ఆల్రెడీ తలసాని గారు చెప్పంగానే కూడా we understood what that subject is. We are aware of the subject. మాకు ఆల్రెడీ ఆ అవేర్నెస్ దాని గురించి మాకు తెలుసు. వాట్ ఈస్ దట్ యు ఆర్ స్పీకింగ్. సో లెట్ us give clarification మోర్ డీటెయిల్గా. ఇవాళ రఘునందన్ గారు కానివ్వండి, మా దయాకర్ గారు కానివ్వండి, అందరూ కూడా క్లారిఫికేషన్. ఇది మనం ఇది ఎజెండాలో పెట్టుకున్నాకనే మనం డిస్కస్ చేస్తాం. వితౌట్ పుట్టింగ్ ఇట్ ఇన్ ద ఎజెండా, ఐ రియల్లీ కాదు సుధీర్ రెడ్డి గారు, మీరు ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. వితౌట్ పుట్టింగ్ ఇట్ ఇన్ ద ఎజెండా, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ వే దట్ అందరూ కూడా మా కార్పొరేటర్స్ కూడా మాట్లాడాలి ఈ ఇష్యూ మీద. ఎవ్రీబడి షుడ్ బి అవేర్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఎవ్రీబడి, మీరు మాట్లాడినరు, తలసాని గారు మాట్లాడినరు, దయాకర్ గారు మాట్లాడినరు, రఘునందర్ గారు మాట్లాడినంటే సబ్జెక్ట్ అక్కడ అయిపోదు. ఇఫ్ యు ఆర్ స్పీకింగ్, ఐ వాంట్ యువర్ కార్పొరేటర్స్ ఆల్సో టు పార్టిసిపేట్. ఐ వాంట్ ద కార్పొరేటర్స్ దేర్. ఐ వాంట్ కాంగ్రెస్ కార్పొరేటర్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద డిబేట్ ఏదైతే మనం ఈ క్వశ్చన్ పైన. అందుకని నెక్స్ట్ మీటింగ్ లోపల తప్పకుండా ఈ క్వశ్చన్ మేము తీసుకుంటాం. లేదు నేను మాట్లాడద్దు సుధీర్ రెడ్డి గారు. ఓకే, ఒక 1 minute మాట్లాడండి. ఓకే, 1 minute మాట్లాడండి దాని గురించి. 1 minute షూర్ 1 minute మాట్లాడండి. కానీ we will not debate on this issue today. మేము మాట్లాడొద్దు అని చెప్పి ఎవరికి మేము వ్యతిరేకం కాదు. లేదు, మేము మాట్లాడొద్దు. I understand, but I want my corporators also to be part of this. ఇలా కార్పొరేషన్ లో జిహెచ్ఎంసీ లో భావి తరాల వాళ్ళకి ఏమైనా కావాలి, ఏమైనా చేయాలని చెప్పి అంటే ఒక ప్రణాళిక ప్రకారం చేయాలి. ఇలా మీరు కొన్ని బస్తీలలో చూడండి, కనీసం ఒక 100 గజాల జాగా లేదు ఒక కమ్యూనిటీ హాల్ నిర్మిద్దామంటే, ఒక పార్కు లేదు ఒక సీనియర్ సిటిజన్స్ వాకర్స్ కోసం వాకర్ నిర్మిద్దామంటే, ఒక ప్లే గ్రౌండ్ లేదు, ఇలా పిల్లలకు ఆడుకోనికి ఒక ప్లే గ్రౌండ్ లేవు. అట్లా కొన్ని వేల ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు లేవు. కానీ కుక్కలు మాత్రం చాలా పుష్కలంగా ఉన్నాయి, ఖర్చు చంపుతున్నాయి, ప్రజల్ని దోమలు కుట్టి చంపుతున్నాయి. కాబట్టి ఆ విషయం మీద మాట్లాడదామని చెప్పేసి పెద్దలు తలసాని శ్రీనివాసరావు గారు తీస్తే దాన్ని ఎక్కడో సబ్జెక్ట్ తీసుకుపోయి భుజాలు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు సామెత, ఆ సామెత లాగున్నది. ఇప్పుడు nobody has done that సుధీర్ గారు. మాకు ఎగ్జాక్ట్ గా తలసాని గారు మాట్లాడుతుంటే మాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్, 5 years ఎక్స్పీరియన్స్ మాకు కూడా ఉంది. మీరు ఎంత ఎమ్మెల్యేగా ఉన్నా మా కౌన్సిల్ లోపల ఏ క్వశ్చన్ వస్తుంది, ఏ క్వశ్చన్ మీరు మాట్లాడబోతున్నారు అన్నది మాకు కూడా అంత అవేర్నెస్ అయితే ఉంది అని నేను అనుకుంటున్నాను. జిహెచ్ఎంసీకి రిలేటెడ్ అని చెప్తున్నా. జిహెచ్ఎంసీకి రిలేటెడ్ గా క్వశ్చన్ కాదు అది. జిహెచ్ఎంసీకి సంబంధం ఉన్న క్వశ్చన్ అది. జిహెచ్ఎంసీకి సంబంధం ఉందని చెప్పబోతున్నాం. ఇలా హైదరాబాద్ లో మేడం ఇలా హైదరాబాద్ లో చాలా కొన్ని వేల కాలనీలలో మౌలిక సదుపాయాలు లేక తీవ్రమైన ఇబ్బంది పడుతుంది. జిహెచ్ఎంసీ కూడా ఎన్నో రకాల సదుపాయాలు కల్పిస్తా అని చెప్పి మీరు ప్రయత్నం చేస్తున్నా కానీ ఇలా డబ్బు లేకనో లేకపోతే ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోతుంది. దానికి కారణం ఏంది? దానికి కారణానికి సొల్యూషన్ కూడా ఉందని చెప్పి ఆ సొల్యూషన్ చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తుంటుంటే మీరు దాన్ని వేరే విధంగా తీసుకుంటారు. దయచేసి ఆ విధంగా తీసుకోకండి. సుధీర్ రెడ్డి గారు, ఐ థింక్ అన్నా, యు నో వాట్, ప్లీజ్ తలసాని గారు మీరు అండర్స్టాండ్ చేసుకోండి. నాట్ అ సింగిల్ కార్పొరేటర్ అంటే మీరు 1:30 అయింది, ఒక కార్పొరేటర్ గారు ఇప్పటి వరకు మాట్లాడలేదు. 4 నెలల నుంచి వాళ్ళు క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని మాకెన్నో సబ్జెక్ట్ లోపల మాకెన్నో ఇష్యూస్ ఉన్నాయి కార్పొరేటర్లకి. దే హ్యావ్ సో మెనీ ఇష్యూస్. చాలా మంది ఇట్లా చేస్తే బాగుండదు అన్న. దిస్ ఇస్ నాట్ రైట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ కాబట్టి నేను ఓకే అంటున్నాను. కానీ బట్ దిస్ ఇస్ నాట్ రైట్. 1:30 ఇక్కడ అయింది, మీరు 5 నిమిషాలు మాట్లాడితే కార్పొరేటర్లు ఎప్పుడు మాట్లాడాలి? మరి 1:30 వరకు మీరే ప్రొలాంగ్ చేస్తున్నారు. మరి వాళ్ళు ఎప్పుడు మాట్లాడాలి?
అందరు మాట్లాడకూడదు, ఒక్కళ్ళు మాట్లాడాలి, ఒక్కళ్ళు మాట్లాడండి, అందరు రేస్ చేయొద్దు. రవీందర్ గారు ఆమె ఒక్కటే రేస్ చేసింది కాబట్టి ఒక్కళ్ళే మాట్లాడాలి, అయితే అండర్స్టాండ్ అవుతుంది. ఇంటరప్షన్ లేకుండా 5 నిమిషాలు రెడ్డి గారు మాట్లాడుతున్నారు అన్న, 2 minutes లో మాట్లాడండి అన్న, ప్లీజ్ 2 minutes లోపల వాట్ ఎవర్ యు ప్లీజ్. లేకపోతే నెక్స్ట్ క్వశ్చన్ నో ఐ విల్ నాట్ లెట్ యూ స్పీక్ బికాస్ 2 minutes కాకపోతే మేము నెక్స్ట్ దాని లోపల ఈ క్వశ్చన్ తీసుకోవాలి. ఇవాళ ఎస్ఎన్డిపి డ్రైన్లు కట్టాలన్నా, ఇవాళ డ్రైన్లు కట్టాలన్నా, ఇవాళ రోడ్లు వేయాలన్నా, లేకపోతే వీధి దీపాలు వెలగాలన్నా, లేకపోతే ఇతరత్ర ఏ డెవలప్మెంట్ కలగాలన్నా, ఏ డెవలప్మెంట్ చేయాలన్నా ఆర్థికంగా డబ్బు ఉంటేనే ఏదన్నా చేయగలుగుతాము. ఆ ఆర్థికంగా డబ్బు రావాలంటే ఇలా ఒక సువర్ణ అవకాశం ఇలా మీకు వచ్చింది. మీ హయాంలో ఇలా నిజంగా ఒక సువర్ణ అవకాశం, ఎటువంటి సువర్ణ సువర్ణ అవకాశమే ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాం కార్పొరేటర్లకి, ఆ సువర్ణ అవకాశమే అనౌన్స్ చేయబోతున్నాం. చాలా సంతోషం, మీరు అనౌన్స్ చేయండి, చాలా సంతోషం. మేము దానికి వ్యతిరేకం కాదు, మీరు చేయండి, అనౌన్స్ చేయండి. కానీ మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హైదరాబాద్ డెవలప్మెంట్ లో మీ యొక్క ముద్ర వేయండి అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. తప్పకుండా దానికి కావాల్సిన ప్లేసెస్ అన్ని కూడా ఇలా ఆక్షన్ పెట్టి ఇలా అమ్ముతున్నారు. కాబట్టి అమ్మకుండా ఏంటంటే హైదరాబాద్ లో కమింగ్ బ్యాక్ టు ద సేమ్ సబ్జెక్ట్ ఇప్పుడు చెప్పము అంటున్నారు. కమింగ్ బ్యాక్ టు ద సేమ్ సబ్జెక్ట్. మీరు ఎమ్మెల్యేగా మీకు తెలుసు అన్న, ఆ ల్యాండ్ గురించి మీకు కూడా తెలుసు. అది ఈజ్ ఇట్ GHMC లో ఉన్నా సరే మీకు అందరికి ఐ డోంట్ నో వెదర్ యువర్ కార్పొరేటర్స్ నో అబౌట్ ఇట్ ఆర్ నో, వాళ్ళకి సబ్జెక్ట్ తెలియకుండా ఉంటే అరవడం ఒక్కటి తెలుస్తుంది. ఇఫ్ దే నో ఆర్ నో ఐ డోంట్ నో. అన్న మీకు కూడా తెలుసు, లెట్ దెమ్ టాక్. వాళ్ళని మాట్లాడనివ్వండి, డోంట్ కమ్ నియర్ ద పోడియం, రవీందర్ గారు మీరు పోడియం దగ్గరకు వస్తే బాగుండదు. యూ విల్ నాట్ కమ్ నియర్ ద పోడియం దగ్గర రావద్దు. ఏం పోడియం దగ్గరికి ఎందుకు వస్తున్నావు? No, push them out. Take them out. Take him out. Men. Subject లేదు. Wait. Take those people out. లేదు. రవీందర్ కి లేదు, మీకు లేదు సబ్జెక్ట్. నేను చెప్తున్నాను, మీకు లేదు. అందుకే మీ ఎమ్మెల్యేలతో మాట్లాడిపిస్తున్నారు. మీకు తెలియట్లేదు కాబట్టి మీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. మరి మీరెందుకు మాట్లాడట్లేదు? ఒకవేళ సబ్జెక్ట్ ఉంటే మీరు మాట్లాడాలా. నో కార్పొరేటర్స్ కి సబ్జెక్ట్ లేకపోతే ఒకవేళ సబ్జెక్ట్ మీకు తెలుసుంటే మీరు మాట్లాడాలా. మీ ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడాలా? కార్పొరేటర్లు మాట్లాడాలా. ఇది కౌన్సిల్, ఇది కార్పొరేషన్. ఎమ్మెల్యేలు మాట్లాడనక్కర్లే. అవమానం ఎవరు వస్తలే. మరి మీరెందుకు మాట్లాడతలే? మాట్లాడడం కాదు, మీరెందుకు మాట్లాడతలే? ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడాలా? వాళ్ళకి అసెంబ్లీ ఉంది. రవీందర్ రెడ్డి, మెట్టు గారు మీరు మాట్లాడండి. కార్పొరేటర్స్ మాట్లాడండి. ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడాలి? మీరు మాట్లాడండి. గో టు యువర్ సీట్స్. కార్పొరేటర్లు మాట్లాడండి. ఐ విల్ గివ్ ఎ ఛాన్స్. yes I will give. కార్పొరేటర్లు మాట్లాడితే ఛాన్స్ ఇస్తాను. నో ఎమ్మెల్యేస్. కార్పొరేటర్లు మాట్లాడితే నేను ఛాన్స్ ఇస్తాను. కార్పొరేటర్లకి ఛాన్స్ ఇస్తా. నో ఎమ్మెల్యేస్. గో. మరి వెళ్ళండి. నువ్వు ఎందుకు అరుస్తున్నావు సింధు? గో అండ్ సిట్ డౌన్.
గో అండ్ సిట్ డౌన్. మీరు వెళ్ళాలి అక్కడికి. మీ సీట్ దగ్గరికి వెళ్ళే వరకు ఎవరు వెళ్ళరు. ఐ డోంట్ వాంట్ పోడియం ని ఊరుకూరుకనే మీరు రావడం ఇక్కడికి. అరే ప్లీజ్ బిహేవ్. కార్పొరేటర్స్ కి మాట్లాడితే తప్పకుండా ఛాన్స్ ఇస్తాను నేను. ఎమ్మెల్యేలు మాట్లాడకూడదు. కార్పొరేటర్స్ కి నేను రెస్పెక్ట్ ఇచ్చి మీకు ఇస్తున్నాను ఛాన్స్. మీరు మాట్లాడాల సబ్జెక్ట్. ఎక్స్ అఫీషియల్స్ అవసరం లేదు. దే స్పీక్ ఇన్ అసెంబ్లీ. ఐ విల్ గివ్ ఇట్ టు యూ. అన్న ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్. మేము మా కార్పొరేటర్లకు కూడా మేము ఛాన్స్ ఇవ్వాలన్నా. 2 o'clock 1:30 అయింది. 1:30 అయింది. మీరు వేసిండ్రన్నా వేసిండ్రు. ఐఎమ్ సేయింగ్ 1:30 1:30 అయింది. వాళ్ళు ఎప్పుడు మాట్లాడాలా? ఆ సబ్జెక్ట్ గురించి వాళ్ళకు కూడా తెలవాలా వద్దా? సబ్జెక్ట్ గురించి నాకు కూడా తెలవాలి. వాళ్ళకి తెలుసా లేదా నాకు కూడా తెలవాలి. I should know whether the corporators know about this subject. So I want to hear from you. మీ దగ్గర నుంచి నేను వినాలి ఆ సబ్జెక్ట్. ఎమ్మెల్యేలే అన్ని దాంట్లో ఎమ్మెల్యేలు మాట్లాడకూడదు. ఎవ్వరు ఏం చేయలేదు. సబిత డోంట్ ఓవర్ రియాక్ట్. అందరు వెళ్ళండి అమ్మా. గో ఆల్ ఆఫ్ యూ గో. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకటి అర్థం చేసుకోండి. ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడతారు కొన్ని సబ్జెక్ట్స్ లో. ఐ వాంట్ టు నో నా కార్పొరేటర్లకు కూడా ఇవాళ సిటీ లోపల ఏమవుతుంది మీకు తెలుసా తెలియదా అన్నట్టు ఉండాలా. మీరు కూడా మాట్లాడితే నాకు కూడా తెలుస్తుందా నా కార్పొరేటర్కి ఆ సబ్జెక్ట్ తెలుసా లేదా అని. ఇస్తాను. మీ ఎమ్మెల్యేస్ మాట్లాడితే నేను మీకు ఎట్లా ఇవ్వాలి చెప్పండి. ఓకే నువ్వు మాట్లాడతావు. ఈ సబ్జెక్ట్ గురించి నువ్వు మాట్లాడతావా? మాట్లాడు. సునీత మాట్లాడు. నో సునీత వాంట్స్ టు స్పీక్. నో మీరు కూర్చోండి. సునీతకి ఇచ్చారు కదా మీ దగ్గర. సునీత మాట్లాడుతుంది. సునీత గారు మాట్లాడండి. సునీత గారు నో సిట్ డౌన్. సునీత గారు మీరు మాట్లాడండి ఆ సబ్జెక్ట్ మీద. వాళ్ళందరినీ కూర్చోమండి. దేవేందర్ గారు కూర్చోండి. దేవేందర్ గారు ఒక్క నిమిషం అన్న. దేవేందర్ గారు కూర్చోండి. సునీత గారు మాట్లాడండి. ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడండి. సుధీర్ అన్న మాట్లాడండి. సబ్జెక్ట్ మీద మాట్లాడండి. మేయర్ గారికి ఇక్కడ ఎక్స్ అఫీషియల్ మెంబర్ కి ఎమ్మెల్యేలకు నా తోటి కార్పొరేటర్లందరికీ స్వచ్ఛ నమస్కారం. ఈ రోజు భూ గవర్నర్ అని చెప్పింది కదా అన్న. ఇప్పుడు మీరు కాదని మాకు ఏమన్నారు? భూ కబ్జా అనేది చెప్పినారు కదా. చెప్పిన మాట మీద మాకు రాదని మమ్మల్ని కించపరుస్తున్నారు కార్పొరేటర్లని. ఒక నిమిషం ఆగండి. మాకు అందరికి ఇవాళ దినము లక్షల కోట్ల విలువైన ప్లేస్ ఈ రోజు లక్షల కోట్ల ఒక్క నిమిషం సునీత గారు అడిగిన ఆమె ఎప్పుడు కూడా మాట్లాడదు. ఆమె ఛాన్స్ దొరకదు. ఆమెకి ఇస్తున్నా. నో షీ డజంట్ గెట్ అ ఛాన్స్. సునీత గారికి ఎప్పుడు ఛాన్స్ రాలేదు. సునీత విల్ స్పీక్. నో మా కౌన్సిల్ లోపల ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఎవ్రీబడి అ ఛాన్స్ అన్న. లేదన్న ఆమె మాట్లాడలేదు. నో రవీందర్ కూర్చోండి. సిట్ డౌన్. కూర్చోండి. నో సిట్ డౌన్. దేవేందర్ మాట్లాడు. సునీత మాట్లాడు. సునీత లేవమ్మా. స్పీక్ అమ్మా. ఇట్స్ ఆల్ రైట్. కూర్చోండి. మాట్లాడు. కవిత హూ ఆర్ యు? కవిత మీరు ఎవరు డిసైడ్ చేయడానికి? హూ ఇస్ కవిత టు డిసైడ్? నో ఇవ్వద్దండి. ఆయనకి ఇవ్వద్దు. సునీత విల్ స్పీక్.
సునీత విల్ స్పీక్. సునీత విల్ స్పీక్. అంటే మీరే మాట్లాడతారు, ఆమెకు రాదా? ఆమెకు కూడా వస్తుంది మాట్లాడడం. లెట్ హర్ స్పీక్, లెట్ హర్ స్పీక్. అండ్ కవిత గారు వచ్చి ఆమె డిసైడ్ చేసేది. హూ ఇస్ షీ టు డిసైడ్? మాట్లాడమ్మా, మాట్లాడు అన్న ప్లీజ్ అన్న. నో, లెట్ హర్ స్పీక్, లెట్ హర్ స్పీక్, లెట్ హర్ స్పీక్. అన్న కాదన్నా, మేము ఆమె మాట్లాడతా అనింది, నేను ఇవ్వనన్నా, నేను ఇవ్వనన్నా. ఆమె నో నో, ఆమె రేస్ చేసింది, ఎప్పుడు కూడా మాట్లాడలేదు. షీ వాజ్ ద వన్ హూ ఫస్ట్. ఆమె చేయలేపింది, నేను ఆమెకే ఇస్తా. నేను నీకు ఇయ్యా ఇయ్యా ఇయ్యా, నీకు అసలు ఇయ్యా, నీకు ఇయ్యా, నీకు ఇయ్యా, నీకు అసలే ఇయ్యా, పో, అసలే ఇయ్యా, పో. lunch break, half an hour lunch break.